వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. శ్యామల మాటల వెనక జగన్ స్క్రిప్ట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా మరి అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు నిర్వహిస్తూ ఉంటారు శ్యామల గారు. బహుశా రాజకీయ పరంగా అయితే ఆవిడకి అంత అవగాహన లేదు. గతంలో ఎప్పుడు కూడా రాజకీయాలకు సంబంధించి ఆవిడ ఎప్పుడు యాక్టివ్గా ఉన్న పరిస్థితి లేదు. రాజకీయాల మీద జీరో నాలెడ్జ్. ఎవరన్నా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్కి సంబంధించి ఆవిడ 1-10 సార్లు ప్రిపేర్ అయ్యి చదవటం మాత్రమే తనకి తెలిసినటువంటి అంశం. తను ఎప్పుడు కూడా పెద్దగా రాజకీయాలకు సంబంధించి పెద్ద విశ్లేషణలు చేసినటువంటి పరిస్థితి తనకు లేదు. కేవలం తన దగ్గర ఒక స్క్రిప్ట్ ఉంటుంది. ఈ విధంగా మాట్లాడితే మీరు హైలైట్ అవుతారు, ఈ విధంగా మాట్లాడితే మీకు ఫోకస్ ఉంటుంది పబ్లిక్లో అని చెప్పేసి ఆ పార్టీ తరపు నుంచి, పార్టీ కార్యాలయం నుంచి, వైసీపీ కార్యాలయం నుంచి ఎవరో ఒకరు ఇచ్చేటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ని మాత్రమే తను చదువుతుంటారు శ్యామల గారు. సో ఆ స్క్రిప్ట్ తను చదువుతున్నటువంటి తరుణంలో మాత్రమే తను అప్పుడప్పుడు ఫోకస్ అవుతూ ఉంటారు. ప్రధానంగా చూస్తే పవన్ కళ్యాణ్ గారిని ఈ మధ్యకాలంలో ఆవిడ టార్గెట్ చేసిన పరిస్థితి, ఆయన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, పిఠాపురం పీఠాధిపతులు అని చెప్పేసి ఖాళీ దొరికినప్పుడల్లా ఆ విధంగా మాట్లాడటం. సో ఆ వ్యాఖ్యలతోటి కాస్త ఆవిడ వైరల్గా మారటం, కొద్దిగా సోషల్ మీడియాలో ఫోకస్ అవ్వటం, హడావిడి చేయటం మాత్రమే తెలిసినటువంటి పరిస్థితి. అంతేగాని ఎక్కడన్నా ఏదన్నా ఇష్యూ జరిగినప్పుడు, ఏదన్నా పెద్ద క్రైమ్ జరిగినప్పుడు, లేకపోతే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు అది ఎందుకు జరిగింది, ఏ విధంగా జరిగింది, దాని వెనక ఉన్నటువంటి అసలైనటువంటి వాస్తవాలు ఏంటి అని చెప్పేసి విశ్లేషణ చేసుకునేటువంటి ఆ అవగాహన ఆవిడికి 1% కూడా లేదనేటువంటి మాట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే చాలామంది చెప్పుకుంటూ ఉంటారనమాట. సో అలాంటి శ్యామల గారు ఇటీవల కాలంలో మరి గత వారం రోజుల క్రితం జరిగినటువంటి కర్నూలులో జరిగినటువంటి వి కావేరీ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఒక బస్సు ఫైర్ యాక్సిడెంట్ అందరికీ తెలిసిందే. దాదాపు చాలామంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఆ యాక్సిడెంట్లో. అయితే చాలామంది కాలి బూడిద కూడా అయినటువంటి పరిస్థితి, చాలా దురదృష్టకరమైనటువంటి యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్కి సంబంధించి ఖచ్చితంగా వి కావేరీ ట్రావెల్స్ యాజమాన్యాన్ని, ఆ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఆ బస్సు డ్రైవర్ ఎవరైతే పారిపోయారో వాళ్ళందరికీ కూడా కఠినంగా శిక్ష పడాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని అందరూ కూడా కోరుకున్నటువంటి పరిస్థితి, అందులో ఎలాంటి డౌటు లేదు. దాని మీద ఖచ్చితంగా వాయిస్ రైజ్ చేయొచ్చు. అయితే వాటికి సంబంధించి ప్రభుత్వాన్ని లాగటం, ప్రభుత్వానికి ఆపాదించటం సాధారణంగా జరిగినటువంటి ప్రమాదం, దురదృష్టకరం. ఆ ప్రమాదాన్ని, ప్రతి ప్రమాదాన్ని ముఖ్యమంత్రికో, హోంమంత్రికో, ఉప ముఖ్యమంత్రికో ఆపాదించడం అనేది అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఆ కేసు సంబంధించి అవగాహన తెచ్చుకొని ఎవరెవరిని మరి కేసులో చేర్చారు, ఆ బస్సు దగ్ధం అయినటువంటి ఆ యాక్సిడెంట్కి సంబంధించినటువంటి అంశం మీద ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారు, ఏ సెక్షన్లు పెట్టారు, సో దాని మీద ఖచ్చితంగా మాట్లాడవచ్చు. కానీ ప్రభుత్వమే బెల్ట్ షాపులు నిర్వహించిందని అక్కడ, సో దానివల్ల ఈ విధంగా జరిగిందని చెప్పేసి అంటే ప్రభుత్వాన్ని ఆపాదించడం ఏమవుతుందంటే అది సీరియస్నెస్ పోతుందన్నమాట. అప్పుడు ఏంటి, ఈ తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో మద్దతు ఇచ్చేటువంటి పబ్లిక్ అసలు విషయాన్ని పక్కన పెట్టేసి ఈవిడ ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వాన్ని తిడుతుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన విధానం కూడా మారేటువంటి పరిస్థితి ఉంది. సో కాబట్టి ఎక్కడా ముఖ్యమంత్రో, ఉప ముఖ్యమంత్రో, హోంమంత్రో మీరు బెల్ట్ షాపులు నిర్వహించదని చెప్పేసి చెప్పరు. ఎక్కడో ఏదో మారుమూల ప్రాంతంలో బెల్ట్ షాపులు నిర్వహించేదానికి వీళ్ళకి సంబంధం ఉండదు. స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఫాల్ట్ ఉంటుంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ప్రతిరోజు భూతద్దం వేసుకొని ప్రతి గ్రామంలో ఏం జరుగుతుందో చూడలేడు, ఉప ముఖ్యమంత్రి చూడలేరు. వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థల దగ్గర ఎప్పటికప్పుడు రిపోర్ట్ తీసుకుంటూ ఉంటారు. జిల్లా ఎస్పీల దగ్గర, జిల్లా కలెక్టర్ల దగ్గర, యంత్రాంగం దగ్గర వాళ్ళు రిపోర్ట్ తెప్పించుకుంటూ ఉంటారు. ఎప్పటికప్పుడు సరి చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. కానీ ఆ కర్నూలు బస్సు దగ్ధం అయినటువంటి ఎపిసోడ్కి సంబంధించి ఎవరైతే బైక్ రైడర్ శివశంకర్ ఉన్నాడో, అతను వెనక కూర్చున్నటువంటి ఎర్రిస్వామి, అతను స్నేహితుడు ఎవరైతే ఉన్నారో వారు మద్యం తాగినటువంటి వ్యవహారం, ఎక్కడ తాగారు మద్యం, ఎక్కడ కొన్నారు, వైన్ షాప్లో కొనుక్కొని, మరి ఎందుకంటే హైదరాబాద్లో అయితే వైన్స్ 11 గంటల వరకు ఓపెన్ ఉంటాయి. బహుశా ఆంధ్రప్రదేశ్లో కూడా 11 కాకపోయినా 10 గంటల వరకు అక్కడ వైన్స్ ఓపెన్ అయిన పరిస్థితి ఉంటుంది. ఆ 9:50కో 9:55కో మద్యం బాటిల్ తీసుకుని ఉండొచ్చు, 12 గంటల దాకా తాగుతూ ఉండొచ్చు, లేదా 12 గంటలకు మొదలుపెట్టి 2-3 దాకా తాగుతూ ఉండొచ్చు. ఆ తర్వాత ఎందుకంటే తెల్లవారుజామున జరిగింది కాబట్టి యాక్సిడెంట్, లేకపోతే అక్కడ ఇంకెవరైనా సరే ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మి ఉండొచ్చు. దాని మీద విచారణ జరుగుతుంది, విచారణ జరగాల్సిన అవసరం ఉంది. ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు మద్యం అమ్మారో ఖచ్చితంగా వారిని కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చాలని చెప్పి చాలామంది కోరుకుంటూ ఉన్నారు. సో ఈ విధంగా మాట్లాడవచ్చు, తప్పు లేదు. అయితే అంశానికి ముఖ్యమంత్రిని, ఉప ముఖ్యమంత్రినో, హోంమంత్రినో టార్గెట్ చేయడం, వాళ్ళేదో ఇక్కడ మద్యం దుకాణాలు పెట్టి అమ్మించినట్టు మాట్లాడటం అనేది తప్పది. అంటే దానివల్ల సీరియస్ ఇష్యూ డైల్యూట్ అవుతుంది.
ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే ఎంటర్ అవుతారో ఒక ఇష్యూ మీద ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోతుంది, ఆ ఇష్యూ కామెడీగా మారిపోతుంది పబ్లిక్ దృష్టికి వచ్చేసరికి. ఇక్కడ శ్యామల గారు లాంటి అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడటం వల్ల పూర్తిగా కామెడీ అయిపోతుంది అనమాట, ఒక సీరియస్ సబ్జెక్ట్ కూడా. ఆ పార్టీ సంబంధించిన అధికార ప్రతినిధులు మిగతా వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు లాజిక్ మాట్లాడుతున్నారు. సో ఈ విధంగా జరిగింది, ఈ విధంగా జరిగింది అని చెప్పేసి ఆ లాజిక్ మాట్లాడి తప్పలేదు. కానీ ఈవిడ తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతున్న పరిస్థితి. సో దానికి సంబంధించి కొంతమందికి నోటీసులు ఇచ్చారు పోలీసులు, కర్నూలు పోలీసులు. సో కర్నూలు డిఎస్పీ గారు ఈవెన్ దాదాపు 65 ప్రశ్నలు అడిగారంట. 65 ప్రశ్నలు ఒక్క ప్రశ్న కూడా ఈవిడ సమాధానం చెప్పలేకపోయారంట. అంటే ఈవిడ దగ్గర రాజకీయ అవగాహన లేదు, నిల్. మిగతా కొంతమంది అధికార ప్రతినిధులు ఉన్నారు, వారిని అడిగినటువంటి క్రమంలో వారు పర్ఫెక్ట్గా కొన్ని ఆన్సర్స్ చెప్పారంట. వాళ్ళకున్న అవగాహన, ఇదిగో మేము ఇది అనుకుంటున్నాం, మా స్టాండ్ ఇది, మా పార్టీ తరపు నుంచి మా స్టాండ్ ఇది. ఈవిడేం చెప్పారు, నాకు రాసిచ్చారండి, రాసిస్తే నేను ఏం మాట్లాడాలో నాకు పైనుంచి వస్తుంది, వచ్చినప్పుడు నేను మాట్లాడతానని. మిగతా వాళ్ళు ఏంటి, మా స్టాండ్ ఇది, మాకున్న నాలెడ్జ్, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది, ఈ ఇన్సిడెంట్ జరిగింది, ఈ యాక్సిడెంట్ జరిగింది, దాని మీద మాకు నాలెడ్జ్ ఉంది. సో ఈ విధంగా జరిగింది, మా అనుమానాలు ఈ విధంగా ఉన్నాయి, మేము పబ్లిక్ తరపు నుంచి ఒక పార్టీ, ఒక అపోజిషన్ పార్టీ అధికార ప్రతినిధులుగా మేము ఈ విధంగా మాట్లాడుతామని చెప్పేసి కొంతమంది చెప్పారంట డిఎస్పీ గారికి విచారిస్తే. ఈవెన్ 65 ప్రశ్నలు అడిగితే 65 ప్రశ్నలు కనీసం ఒక్క ప్రశ్న కూడా ఇవి సమాధానం చెప్పలేకపోయారంట. దేనికి, రాజకీయ అవగాహన లేదు. పైన స్క్రిప్ట్ వస్తే స్క్రిప్ట్ చదివేటువంటి పరిస్థితి. అంటే ఇలాంటి వాళ్ళు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన కోసం కష్టపడి పనిచేసేటువంటి మహిళా నేతలే ఆ పార్టీలో లేకపోవడం దురదృష్టకరం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చా వేదికలో కానీ లేకపోతే మీడియా ముందు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటువంటి మహిళా నేతలు కరువయ్యారంటే ఆ పార్టీ అంటే మహిళలు ఎంత చిత్కరిస్తున్నారో అర్థమవుతూ ఉంది. ప్రతి రాజకీయ పార్టీ మహిళా పక్షపాతి అవ్వాలి. ఎందుకంటే సమాజంలో ముందు మహిళలకు పెద్దపీట వేయాలి. మహిళలు బాగుంటేనే కుటుంబాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది. కానీ ఇలా రాజకీయ అవగాహన లేని వ్యక్తులు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మహిళల్లో సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు, ఆ పార్టీలో యాక్టివ్గా ఉండేవాళ్ళు, మాట్లాడాలనుకునే వాళ్ళు ఎవరూ లేకపోవడం దురదృష్టకరం. సో కాబట్టి అవగాహన లేనటువంటి ఇలాంటి రాజకీయ పార్టీ అధికార ప్రతినిధులుగా వీరిని నియమిస్తే వారు ఏం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు చూడండి, అందరికీ ఏమర్థమవుతుంది, కర్నూలు డిఎస్పీ గారు విచారించడంతో పార్టీ ఆఫీస్ చేసిన స్క్రిప్టే వీళ్ళు చదువుతున్నారని. అలా కాదు, ఒక పార్టీలో అధికార ప్రతినిధి అయినా, పార్టీ నాయకుడైనా, జిల్లా కార్యదర్శి అయినా, రాష్ట్ర కార్యదర్శి అయినా ఒక వ్యక్తి నియమించారంటే ఆ వ్యక్తికి వ్యక్తిగతంగా రాజకీయం మీద, సమాజం మీద, సామాజిక అంశాల మీద అవగాహన ఉండాలి. అవగాహన ఉండి తాను మాట్లాడాలి, తాను గలం ఇప్పాలి, ఎన్ని కేసులను ఎదుర్కొనే శక్తి ఉండాలి అవసరమైతే. సో ఎంతమంది అధికారులు ప్రశ్నించినా చెప్పగలిగేటువంటి సత్తా ఉండాలి. అంతేగాని నాకు పార్టీ ఆఫీస్ నుంచి వచ్చిందండి, జగన్మోహన్ రెడ్డి గారు పంపించారండి, సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారని అని చెప్పేసి మాట్లాడితే బహుశా వారికి అవగాహన లేదనే అనుకోవాలి. సో మొత్తానికి శ్యామల గారి మాటల వెనకైతే జగన్ గారి స్క్రిప్ట్ ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఒకటి, కర్నూలు బస్సు ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అందులో ఉన్నటువంటి డ్రైవర్కి కానీ, నిర్లక్ష్యంగా వదిలేసి వెళ్ళిపోయిన డ్రైవర్కి కానీ కనీసం ఫైర్ సేఫ్టీ కూడా బస్సుకు లేకుండా బస్సు నడిపినటువంటి నిర్వాహకులకి ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి అందరూ కోరుకోవాలి. కాకపోతే అంశాన్ని తీసుకెళ్ళి డైల్యూట్ చేయొద్దు, ఏం జరిగిందో దాన్నే మాట్లాడాలి. కానీ మద్యం తాగి ఒక వ్యక్తి అక్కడ చనిపోవటం, డివైడర్ కొట్టి బైక్ పడిపోవటం, బైక్ని బస్సు ఓవర్టేక్ చేసే క్రమంలో బైక్ను తొక్కుంటూ వెళ్ళటం, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడ బస్సు డ్రైవర్ మద్యం సేవిస్తే ఖచ్చితంగా దాన్ని మనం ఇంకొక యాంగిల్లో చూడాల్సిన అవసరం ఉంది. దురదృష్టం, ఆ బస్సు కింద ఆ శివశంకర్ అనే వ్యక్తి బాధ్యతారాహిత్యంగా మద్యం సేవించి అతను అక్కడ యాక్సిడెంట్ చేయటం, అది దురదృష్టకరమైన సంఘటన. ఖచ్చితంగా ఆ ప్రాంతమే కదా, ఏ ప్రాంతంలో అయినా బెల్ట్ షాపులో ఎవరైనా బెల్ట్ షాపులో కనబడితే వాళ్ళ మీద బెల్ట్ ఉపయోగించాల్సినటువంటి ఖచ్చితమైనటువంటి బాధ్యత, తీసుకోవాల్సిన బాధ్యత ఎక్సైజ్ అధికారులకు, పోలీసు అధికారులు ఖచ్చితంగా ఉంది. కాబట్టి అంశంగా చూద్దాం. ప్రతి అంశాన్ని ముఖ్యమంత్రి చేయించాడు, దగ్గర ఉప ముఖ్యమంత్రి చేయించారని చెప్పేసి ఎప్పుడైతే మాట్లాడతామో ఆ ఇష్యూ డైల్యూట్ అయిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇలాంటి అధికార ప్రతినిధుల వల్ల, కొంతమంది ఇలాంటి నాయకులు ఇలాంటి నేతలు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడేటువంటి వారి వల్ల సీరియస్ ఇష్యూస్ కూడా పక్కదారి పడుతున్నాయి అనేటువంటిది అయితే పబ్లిక్లో ఉన్నటువంటి ఒక చర్చ.